మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కొంతమందిది అట్రాక్షన్ తెలుసుకుని అక్కడ ఆగిపోతారు, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. మరికొంతమంది ఆ అట్రాక్షన్నే లవ్గా మార్చుకొని ఆ ఫీలింగ్లో బతుకుతూ సీరియస్గా వెళ్తూ కొన్ని సందర్భంలో తమ కెరీర్ని కూడా పణంగా పెట్టేస్తారు, తమ ఆల్ రిలేషన్స్ కూడా అక్కడ పణంగా పెడతారు. దీన్ని మనం ఎలా చూడాలి? సో ఇక్కడ నడిచేది ఏంటి అంటే వాల్యూస్ అనేది నాకు తెలియదు, బేసిక్ ఫౌండేషన్ అనేది లేదు. ఇక్కడ లవ్, అట్రాక్షన్ అండ్ దెన్ డైవర్షన్ ఆర్ డిస్ట్రాక్షన్ అండ్ దెన్ దెర్ ఇస్ నో ఫోకస్ ఆన్ స్టడీస్ అవుతుంది. ఈ ఘట్టంలో అయ్యింది ఏంటి? మెయిన్ నీకు నీ విలువే తెలియదు. నీ అట్రాక్షన్ అనేది ఇంకొకరు ఆలోచించండి, మీతో ఇంకొకరు ఎందుకుంటారు? మీరు హ్యాపీగా తనకు కావాల్సినవి ఇస్తే మాత్రమే ఉంటారు. నువ్వు 2 రోజులు ఇవ్వకుండా, నువ్వు 2 రోజులు కాల్ ఎత్తకుండా, నువ్వు 2 రోజులు వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళు నీ లవ్ అవుతుందా? దే ఆర్ లైక్ నో, లెట్స్ డిపార్ట్ అంటారు కదా. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది? రెండో కాల్ రాకపోతే లవ్ లేనట్ట, ఇక్కడ రెండో కాల్ లేకపోతే లవ్ లేనట్ట అడిగారు కదా. అలాంటి పరిస్థితిని తెచ్చుకున్నారు. అంటే నా విలువ నాకు లేదు అన్నట్టు. సో ఇక్కడ నడిచేది ఏంటి అంటే ముందు నాకు నా విలువ తెలియాలి, ఆ వాల్యూస్ అనేది తెలియాలి. ఆ వాల్యూస్ అనేది తెలియాలి అనేది మెయిన్ స్టెప్, అదే బేసిక్ ప్రిన్సిపల్. ఒక మనిషిలో వాల్యూస్ అనేది ఏంటి అంటే విలువని ఎలా తెలుసుకోవాలి అంటే బ్యాక్ టు రూట్స్. నా ఇంటిలో ఎలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని నేను ఇష్టపడుతున్నాను, మా మదర్ ఫాదర్ రిలేషన్షిప్ ఎలా ఉంది, నేను ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్తో ఉండాలనుకుంటున్నాను, ఇవన్నీ మీద క్లారిటీ అనేది ఉండాలి. ఈ క్లారిటీ అనేది రావాలి మనకు ఫస్ట్. ఇది లేకుండా మేబీ విత్ ప్రభావం, సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ నౌ, ఎక్స్టర్నల్గా మనం వ్యాలిడేట్ చేస్తున్నాము, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అనే ఒక వేటలోకి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ ఇవన్నీ చూసుకుంటుంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది మిత్తేనా? నథింగ్ ఇస్ మిత్, ఇట్స్ ఆల్ అబౌట్ థాట్. అక్కడ బిలీవ్ చేస్తున్నారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది ఫస్ట్ థాట్ అంతే. మీరు ఇంతకుముందు అనేది ఏంటి, మన థాట్ మనం ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తామో అట్రాక్షన్ అంతవరకు వెళుతూనే ఉంటుంది. ఆ అట్రాక్షన్ అనేది లవ్గా కన్వర్ట్ కావాలి లేదా పరిపూర్ణంగా పరివర్తన చెందాలి అంటే ప్రాసెస్ కావాలి దానికి. సో లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది తప్పు. అట్రాక్షన్ అట్ ఫస్ట్ సైట్ ఇట్ మే కన్వర్ట్ ఇంటూ లవ్. ఎస్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాం కదా. లవ్ అనేది ఇట్ ఈస్ అ ఫీలింగ్. See, when it is a feeling, accept it. లవ్ ని తప్పు అనడం తప్పు. లవ్ ఇస్ లవ్, ఇట్స్ అ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని వేర్ ఆర్ యూ డైవర్టింగ్? ఆ డైవర్షన్ అనేది లవ్ అనే ఫీలింగ్ ని మీరు అంటారు కదా, కొంతమందికే లవ్ అనేది ఆస్కారం ఉంటుంది, కొంతమంది ఫీల్ అవుతారు అంటారు. ఎందుకు? ఆ లవ్ అనే ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ చాలా హై ఉంటుంది. ఆ హై ఎనర్జీని నువ్వు ఎలా ఫోకస్ చేస్తావు, నువ్వు దాన్ని దేనికోసం వాడతావు అనే దాని మీదే అంతా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. లవ్ ఉంది కనుకనే నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అంటే నీ ఫోకస్ కెరియర్ మీద పెట్టచ్చు, నీ ఫోకస్ ఆ లవ్ని ఒక మంచి ఏమంటారు మంచి బిహేవియరల్ గా తీసుకురావచ్చు, ఒక రెస్పాన్సిబుల్ గా చేయొచ్చు, అకౌంటబిలిటీగా తీసుకెళ్ళొచ్చు. ఇలా మనల్ని మనం మార్చుకోవడానికి లవ్ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ అవ్వాలి. దట్ డజంట్ మీన్ దట్ యు గో రన్ అవే ఫ్రమ్ లవ్. ఇట్స్ నాట్. దాంతో పాటు ఉంటూ దాని ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ దాంతో పాటు ఉన్నామనుకున్న చాలా మంది అన్ని వదిలేస్తుంటారు అక్కడ. అది ఇప్పుడు ప్రెజెంట్ ఫినామినా. దట్ ఈస్ ద మెయిన్ ఫినామినా నడిచేది. లవ్ అనగానే వేరే అన్ని డిఫరెంట్ అనుకుంటున్నారు, కానీ ఆ లవ్ నీదే అయితే నీతోనే ఉంటుంది ఏ టైం అయినా. సో లవ్ ఇస్ ఫ్రీడమ్ అనుకోండి. వెన్ యూ గివ్ ఫ్రీడమ్ యూ గెట్ ఫ్రీడమ్. సో ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు.
ఓకే మేడం. దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్. ఓకే. సి ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే నేను నీకు లవ్ ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? మీరు చూడండి, ఈ మన మ్యారేజ్ సిస్టంలో ప్రతి ఒక్కటి, మ్యారేజ్ సిస్టమే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ సిస్టంలో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ట్రాన్సాక్షనల్గానే ఉంటుంది. అమ్మ అంటే నాకు ప్రేమ ఎలా చూపించుకోవాలి? ఒక చీర తెచ్చో, ఒక పండు ఇచ్చో, లేదా అమ్మతో 4 కబుర్లు చెప్పేసి ఓకే అమ్మకు అనిపించాలి మనం, నా బిడ్డ నన్ను బాగా, నలుగురితో నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే, ఇదిగో నాకు ఫోన్ తెచ్చిచ్చాడు, నాకు చీర తెచ్చిచ్చాడు, లేదా ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, నా కాలు కింద పెట్టనివ్వడు, నా కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాడు. ఎవ్రీథింగ్ మానిటరీ స్కేలింగ్లోనే ఉండిపోతుంది. అలాగే భార్య కూడా, భర్త అంటే నాకు చాలా అభిమానం, నా భర్త నాకు చీర తెచ్చిస్తాడు, నేను ఏమడిగితే అది కొనిస్తాడు, కాబట్టి అతనికి నేనంటే చాలా ఇష్టం. ఇదేంటి అసలు ఇది? అంటే ఈ ట్రాన్సాక్షనల్ కాదా? మళ్ళీ ఇంత ట్రాన్సాక్షనల్ మధ్య రియల్ లవ్ ఎక్కడ ఉంటుంది? ట్రాన్సాక్షన్ అవ్వడానికి కూడా ఇట్స్ అ కాంట్రిబ్యూషన్. అంటే అమ్మ అనేదే కనిపించే దైవం. ఓకే. నిజంగా సి అమ్మ ఆశీస్సు లేనిదే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ఓకే. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా అమ్మ గురించి బ్యాడ్ గా చెప్తే వినరు. అంత గొప్పది అమ్మ. ఎందుకు అంటే అమ్మ ద్వారా ఇప్పుడు రియాలిటీకి దూరంగా, అంటే నేను చెప్పేది ఏంటంటే మేడం, చాలా ఇళ్లలో చూస్తుంటాం. ఇప్పుడు నాకు మీరు పిల్లలు ఎదుగుతారు, వాళ్ళు ఇండివిజువల్ అవుతారు, వాళ్ళ కెరీర్ కోసం వెళుతుంటారు, వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అంత దూరం వెళ్ళినప్పుడు అందరికీ అమ్మా నాన్న ఉన్న చోట ఉద్యోగాలు దొరకవు. అవును, దొరుకుతాయని అనుకోలేము, ఎవరో కొంతమందికి దొరుకుతాయేమో. సో టు టేక్ బెటర్ ఆపర్చునిటీ, టు గ్రాబ్ బెటర్ ఆపర్చునిటీ, దే హ్యావ్ టు మూవ్ అవే. సో అలా దూరంగా వెళ్ళినప్పుడు పేరెంట్స్, మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, దూరంగా ఉన్నారు, వాళ్ళు మా దగ్గర లేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పోనీ వీళ్ళు ఏమైనా వస్తారంటే వీళ్ళు రారు, వీళ్ళ డిమాండ్ ఎట్లుంటుంది, మీరే మా దగ్గరికి రావాలి, మేము ఎట్లా వస్తాం మీ దగ్గరికి అనేటువంటి ఒక ట్రాన్సాక్షన్ నడుస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని రొమాన్సైజ్ ఎంత చేస్తే మాత్రం ఏముంటుంది? సి పేరెంటింగ్ అనగానే మీరు ట్రాన్సాక్షన్ అనేస్తున్నారు. అక్కడ ట్రాన్సాక్షనల్స్ అవుతున్నాయి. ట్రాన్సాక్షనల్స్ మనం అనుకుంటున్నాము. సి ఇప్పుడు మీరు అన్నట్టు ఎదిగిన పిల్లైనా బాబైనా వెళ్ళి తన కాళ్ళ మీద తను నిలబడాల్సిందే, అదంతే, అది వెళ్ళాల్సిందే. అయితే ఈ కేరింగ్ అనేదాన్ని, లేదా ఈ గిఫ్టింగ్ అనేదాన్ని, లేదా పలకరించడం అనేదాన్ని, లేదా మీరు రండి మాతో ఉండండి, ఆల్మోస్ట్ అందరూ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటారు, అమ్మ నాన్న మీరు వచ్చేయండి, ఇటు వచ్చేయండి, మీరు ఎలాగో ఇక్కడ వచ్చేయండి, ఎలాగో రారు అనడానికి ఎందుకు అంటే ఇక్కడ పరిస్థితిలో వాళ్ళు కండిషన్ లో ఉండిపోయారు. వాళ్ళకి ఇది నచ్చుతుంది, ఇక్కడ నచ్చుతుంది. కొంతమంది ఉంటారు చిరాగ్గా వెళ్తారు, చులుకుగా హ్యాపీగా వెళ్తారు. ఎగ్జాక్ట్లీ అంతే అంతే, నాట్ ఫర్ లాంగ్ పీరియడ్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దే ఆర్ షోయింగ్. ట్రాన్సాక్షనల్ లవ్ గా చూపిస్తున్నారు. సి ఓన్లీ ఒక చీర కొనిచ్చేసి ఇదిగో నీకు వచ్చేసింది కదా చీర అనడం కాదు కదా. అమ్మా నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది, నేను ఒక చీర కొన్నాను, నీకు నచ్చుతుంది అనే విధానంలో ఎలా ఉంది? దాట్ షోస్ యువర్ ట్రూ లవ్. ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరు ఎస్ నాకు కొనిచ్చారు, నాతో ఉండట్లేదు అనరు. ఎలా అంటారంటే వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అనే అనుకుంటారు. ఇక్కడ నడిచేది ప్రేమే కదా. సో దెర్ ఇస్ నో డిస్టెన్స్ టు స్టాప్ లవ్.